ప్రభువా, ఇదిగో దావీదు వలె మా జీవితంలో, మా అంతరంగంలో, మా ఆలోచనలో, మా మాటలతో, మా చూపులతో, మేము వినిన అపవిత్రమైన మాటలతో మేము ప్రభువా అపరిశుద్ధులుగా ఉన్నాయి కదా. ఇదిగో నీ సన్నిధానంలో ఒప్పుకుంటున్నాను తండ్రి. ఇదిగో మమ్మలను కనికరించి మీ కృప మా పట్ల చూపించమని దేవుని యొక్క సన్నిధానంలో మనము ఆయన ఎదుట పరీక్షించుకొని అందులో ఎక్కడ తప్పిపోయామో, ఏ విషయంలో తప్పటడుగు వేశామో గుర్తించుకొని ప్రభువా, నిష్ప్రయోజకులమైనటువంటి మమ్మల్ని మీరు ప్రేమించారయ్యా. ఇదిగో పాపినైనటువంటి నన్ను ఇదిగో క్షమించమని పశ్చాత్తాపడుతున్నాను. సహాయం చేసి చూపించమని ఎవరికి వారిని సర్వశక్తి కలిగినటువంటి దేవుని ఎదుట మన పాపములను మనము పొందుదాము. అవి శుద్ధీకరించబడతాయి. ఎందుకంటే ఆయన అన్నాడు, నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, మన సమస్త దుర్నీతుల నుండి మనలను పరిశుద్ధులుగా చేయగలిగిన మహాకనికరము కలిగిన దేవుడు. కనుక మనల్ని మనం పరీక్షించుకొని దేవుని యొక్క సన్నిధానంలో మన స్థితిని ఆయన ఎదుట ఒప్పుకొని కృప పొందుదాం. అలా ప్రతి వారిని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయామయుడ, మానవులను ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుని ప్రాణం పెట్టినంతగా మమ్మల్ని ప్రేమించావు. అందులో బట్టి మీకు స్తోత్రములయ్యా. ఈ ఉదయమున మీ పరిశుద్ధ మందిరంలో ఈ రీతిగా దేవా, ఇదిగో నా అంతరంగంలో ఉన్న మా ప్రతి మలినాన్ని తీసివేయమని ఎందరైతే మీ సన్నిధిలో తండ్రి హృదయములను తెరచి ఇదిగో పాపములను ఒప్పుకున్నారో వారందరినీ ప్రభా మీరు క్షమించి కరుణించి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రతి వారిని మమ్మల్ని అందరినీ పరిశుద్ధాత్మశక్తితో నింపి మీకు మహిమకరముగా జీవించేటువంటి వరమును మాకు దయచేయండి. అది మీ వల్ల కాదు ప్రభువా, అది మీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అట్టి దీనులమైనటువంటి మమ్మల్ని మీ చేతికి అప్పగించుకొని ఉండగా మీరే సహాయం చేసి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆరాధన
క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారుడై ఉన్నారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరములకు కారణభూతుడా, నిన్న నేడు యుగ యుగములో సజీవుడైన మా తండ్రి, మరొక పర్యాయము మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ మహాకృపను బట్టి, దయను బట్టి ఈ దినమున మీ పరిశుద్ధ మందిరములో చేరి సర్వశక్తి కలిగిన దేవుడు అనేటువంటి మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సర్వకాశాలను బట్టి కృతజ్ఞతలు. ఈ సమయంలో జీవము కలిగినటువంటి మాటలు ప్రభావం, ఇవి మీ మాటలు మా మాటలు కావు. అయితే మీ మాటలను వివరించడానికి నిష్ప్రయోజకుడైన నిదాసమైన నన్ను ఈ పక్షమున మీరు నిలబెట్టుకున్నారు. తండ్రి, నిలబడినటువంటి వారు అపాత్రుడు, వారిని మీ శిలువ చాటున మరుగుపరిచి వారి స్వరమును మాత్రము నీ నామ మహిమార్థముగా వాడుకోమని, అవన్నీ ప్రభా మీ మాటలను విని ఆ రీతిగా జీవించటకు పరిశుద్ధాత్మ శక్తిని మాకు అందరికీ దయచేయమని మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చున్నామండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మొట్టమొదటిగా మీ అందరికీ మన ప్రభువును రక్షణ విమోచకుడైన యేసు క్రీస్తు జీవం కలిగినటువంటి నామంలో దేవుని యొక్క దీవెనలు, శుభములు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం ఈ రీతిగా సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి, మహిమపరచడానికి, మన జీవాన్ని మనలో ఉంచిన ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడికి చేరి ఉన్న మనందరి పక్షాన కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో వాక్య జ్ఞానము ధ్యానించుకుంటూ మనందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధనలోనికి ఆహ్వానిస్తూ, అలాగే నూతనముగా చేరించినటువంటి వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. గడిచిన వారంలో జన్మదినం జరుపుకున్నటువంటి వారికి మరొకసారి ప్రభు పేరిట దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా కలగాలని ఆశీర్వదిస్తున్నాను. మిత్రులపూడి శేష్ కుమారు, సాగరరావు గారికి, అలాగే ఉజ్జలపూడి ప్రశాంత్ గారు, గుడిమెట్ల జీవన్ గారు, ఉజ్జలపూడి రితిక్ జోసెఫ్, జాస్మిన్ గారు, రాజశేఖర్, డాక్టర్ రాజశేఖర్, ఈపూరి నాసియా అనిల్ కుమార్, వీరందరూ కూడా డాక్టర్ అనిల్ కుమార్ గారికి, వీరందరికీ దేవుడు సుఖశక్తి కలిగిన దేవుడు తన కృపయు సమాధానము దేవుని యొక్క దీవెనలు అనుగ్రహించుగాక. సమయంలో చదవబడినటువంటి లేఖన భాగాలు ఆదికాండము 37వ అధ్యాయం, ఆదికాండము 37వ అధ్యాయం 12 నుంచి 20 వచనాలను చదవగా విన్నామండి. అదే రీతిగా కొత్త నిబంధనలో నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 23 వచనాలను చదవగా విన్నాం. ఈ 2 లేఖన భాగాల్లో ఉన్నటువంటి ఒక ఆత్మీయమైనటువంటి సత్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అదేమిటో మన ధ్యానాంశం ఏమిటో నేను తదుపరి మీకు జ్ఞాపకం చేస్తాను.
జ్ఞాపకం చేసేటప్పుడు ముందుగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏమిటి అని అంటే, నూతన నిబంధన గ్రంథంలో మనం చదువుకున్నటువంటి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయాన్ని ఏమని పిలుస్తాము? విశ్వాసుల యొక్క జాబితా, లేకపోతే విశ్వాసుల యొక్క పట్టిక, లేకపోతే ఇంకా గొప్ప మాట ఏంటంటే విశ్వాసపు వీరుల పట్టిక అని అంటాం. మంచిది. అయితే మరొక ప్రశ్న ఏంటంటే, అందులో ఆ విశ్వాసుల వీరుల పట్టికలో ఆది కాలంలో ఉన్నటువంటి భక్తులు ఎంతమంది పేర్లు అందులో రాయబడి ఉన్నవి? అమ్మా, లేవేలు, కయ్యలు, ఇంకా ఎంతమంది? నేను ఈ పేర్లు అడగా, ఎంతమంది పేరు సంఖ్య మాత్రమే త్వరగా చదవాల్సిన అవసరం లేదు. చెప్పండి, ఏదో ఒకటి చెప్తే నేను చెప్తా. 2, 3, 4, 5, 6, 7 చెప్తే నాకేంటంటే తృప్తి. సార్ 12 శిశువుల సంఖ్య, పరిపూర్ణమైన సంఖ్య ఎంత? పరిపూర్ణమైన బైబిల్ ప్రకారం పరిపూర్ణమైన సంఖ్య ఎన్ని? 7. ఆది కాండంలో ఉన్న విశ్వాస వీరుల యొక్క పేరు 7 పేర్లు అక్కడ మనకు కనపడతాయి. గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం ఆది కాలంలో ఉన్నటువంటి వారిని, అలా నిర్గమ కాలంలో నుంచి నేను అడగలేదు, ఆది కాలంలో ఉన్నటువంటి వారిలో ఎవరు ఈ 7 అంటే, మొట్టమొదటి వ్యక్తి, రెండవ వ్యక్తి, రెండవ వ్యక్తి ఎవరై ఉంటారు? దేవేది తర్వాత ఎవరు తెలీదా? హనోకు తర్వాత నోవాహు తర్వాత అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు. ఎక్కడికి ఆయన యాకోబు దగ్గర ఆయన. యాకోబు తర్వాత ఏ పేరు? ఇప్పుడు చెప్పండి, ఖచ్చితంగా చెప్పాలి పేరు. యోసేపా, లేకపోతే యోసేపా? యోసేపు అని పిలుస్తాం. ఇందాక మనం చదివేటువంటి వాక్య భాగంలో కూడా యోసేపు అనే చదివాం. యోసేపు లేడు, యోసేపు ఉన్నాడు బైబిల్లో. యోసేపు ఉన్నాడు. కాబట్టి ఈ 7కి 7 విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి. ఎవరి యొక్క ప్రత్యేకత వారిదే, ఎవరి యొక్క విశ్వాసము వారిదే. మనం హేబేలు యొక్క జీవితాన్ని చూస్తే ఆయన మంచి ఆరాధికుడు అని మనకు అర్థమవుతుంది. ఎవరు? ఆరాధికుడు అని అర్థమవుతుంది. తర్వాత హేబేలు తర్వాత ఉన్నటువంటి వ్యక్తి హనోకును చూస్తే ఆయన దేవుడితో నడిచిన వాడు అని మనకు అర్థమవుతుంది. హనోకు తర్వాత నోవాహును చూస్తే దేవుని పనిని నిష్ఠగా శ్రద్ధగా జరిగించిన వాడు అని మనకు అర్థమవుతుంది. అబ్రహామును చూస్తే అబ్రహాము విశ్వాసమును బట్టి అతడు నీతిమంతుడిగా ఎంచబడినది మనకు అర్థమవుతుంది. అబ్రహాము కుమారుడైనటువంటి, అంటే అబ్రహాము మనకేమర్థమవుతుందంటే విశ్వాసులకు తండ్రి అని అర్థమవుతుంది. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు మనకు ఏమి నేర్పిస్తున్నాడంటే, అబ్రహాము కుమారుడు ఇస్సాకులో మనకు ఆయన విశిష్టత ఏమిటంటే విధేయత. ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబులో ఆయన విశిష్టత ఏంటో చెప్పగలరా?
దేవుని ముఖాముఖిగా చూచిన వాడు యాకోబు జీవితం చూస్తే ఆయన విజయం పొందినవాడు అని మనం చూస్తాం. దేవునితో పోరాడి తన యొక్క పేరును తన బ్రతుకును మార్చుకొని విజయం పొందినవాడు అని చూస్తాం. ఈ యాకోబు యొక్క కుమారుడు యోసేపును చూస్తే ఈయన ఎవరు అని అంటే మహిమ కలిగిన వాడు అని చూస్తాం, లేకపోతే హెచ్చింపబడిన వాడు అని చూస్తాం, లేకపోతే ఫలించిన వాడు అని చూస్తాం. అయితే ప్రియమైన వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కొక్క విశిష్టత పరిశుద్ధ గ్రంథంలో ఆ ఆది కాలంలో ఆ ఏడుగురిలో ఒక్కొక్కరికి ఒక విశిష్టత ఉంది. అయితే ఈ దినాన ఒక వ్యక్తిని మీకు ఏడుగురిలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి యొక్క జీవిత లక్షణమును జ్ఞాపకం చేయాలని నేను ప్రభు పేరిట ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఒక్కొక్కరికి ఆ తర్వాత మోషే ఉన్నాడు, మోషే తర్వాత యెహోషువ కావచ్చు, యెహోషువ తర్వాత రాజుల గ్రంథంలోనికి వస్తే ఇక దావీదు కావచ్చు, ప్రవక్తల గ్రంథంలోనికి వస్తే దానియేలు కావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత మనం చూస్తాం. అయితే అందరూ కూడా ఒక్కొక్క వారిలో ఏదో ఒక గుణ లక్షణము యేసు ప్రభు వారితో ముడిపడి ఉంటుంది. వారిలో ఉన్న ఏదో ఒక గుణ లక్షణము యేసు ప్రభు వారితో ముడిపడి ఉంటుంది. యేసు ప్రభు వారిలో ఉన్న గుణ లక్షణము వారి జీవితంలో ఉంటుంది. అయితే ఈ దినమున మనం నేర్చుకోబోయేటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులు అందరికంటే అత్యధికముగా యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి సమస్త గుణ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే యోసేపు. యేసు ప్రభు వారిలో చూచేటువంటి గుణ లక్షణాలను ఆల్మోస్ట్ అన్ని కూడా మనం యోసేపులో మనము ఆ గుణ లక్షణాలను మనం చూస్తాం. అందరిలో అన్ని గుణ లక్షణాలు అంటే అందరి మీద క్రీస్తుతో సమానమైన గుణ లక్షణాలు కలిగిన వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో ఎవరు అనంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, యోసేపు అనేటువంటి సత్యమును మనము గ్రహించాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియది ఆ గుణ లక్షణాలు అని చెప్తే నేను చెప్పాలనుకున్నటువంటి సందేశంలోనికి నేను వెళ్ళలేను. కావాలంటే మీరు బైబిల్ స్టడీకి వస్తే నేను ఒక ఫోటో స్టార్ట్ తీసి మీకు ఇస్తాను. బైబిల్ స్టడీకి వచ్చిన వారికి మాత్రమే ఆ ఫోటో స్టార్ట్ కావాలంటే ఒక జెరాక్స్ తీసి అవి ఆయనకి ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏమిటో మొత్తం మీకు నేను ఇవ్వగలను. కాబట్టి అది మీరు గమనించగలరు. అయితే వాటిలో 1-2 విషయాలను నేను జ్ఞాపకం చేస్తాను. ప్రారంభంలో చివరిన ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఏమిటి అని అంటే ఈ మనం చదువుకున్నటువంటి ఆది కాండము 37వ అధ్యాయంలో మనం గమనిస్తే యాకోబు ఎవరిని ప్రేమించాడు 2వ వచనంలో మనం చూస్తే, 3వ వచనంలో మనం చూస్తే మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యములో పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతనిని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటని పుట్టించాను. అలా 4వ వచనంలో కూడా చూస్తాం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచారు. అంటే ఇక్కడ యాకోబుకి ప్రియమైనటువంటి కుమారుడు ఎవరు? యోసేపు. అందుకే పరలోకం నుండి ఒక స్వరం వింటాము యేసు ప్రభువారు, ఈయన నా ప్రియ కుమారుడు అని, ఈయన యందు ఆనందించుడి అనేటువంటి మాట. తండ్రికి ప్రేమకు అర్హుడైనటువంటి వాడు యోసేపు. పరలోకపు తండ్రికి ప్రేమకు అర్హుడైనటువంటి వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు అని మనం గమనించాలి. రెండవ విషయం ఏమిటంటే, ఇదిగో యోసేపును పిలిచి మీ అన్నల యొక్క క్షేమమును మందల యొక్క క్షేమమును తెలుసుకుని రావటానికి వారి దగ్గరికి పంపిస్తాను అని ఆయన చెప్పినప్పుడు
అన్నంలో ఉన్నటువంటి ఆ ప్రధానమైనటువంటి గుణం ఏమిటంటే యోసేపును ద్వేషించుట మనం చూస్తాం. యోసేపును ద్వేషించుట చూస్తాం. యేసు ప్రభు వారికి కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన నిర్హేతముగా ద్వేషింపబడినటువంటి వాడు అని వారిద్దరిలో మనం ఆ గుణలక్షణాన్ని చూస్తాం. యోసేపును తన అన్నలు దాసునిగా అమ్మివేశారు. యేసుక్రీస్తు ప్రభువారు దాసులుగా ఈ భూలోకంలో దాసుని స్వరూపము ధరించను అని ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు చెప్పడం మనము వింటాం. యేసు ప్రభువారిని మరణానికి అప్పగించడానికి అమ్మబడ్డాడు. తన సోదరుడు అయినటువంటి సోదరుడు ద్వారా యోసేపు కూడా అమ్మబడినటువంటి వాడే. ఇటువంటి గుణలక్షణాలను మనం చూస్తే యోసేపును యేసుక్రీస్తుకి చాలా సంబంధాలను మనం చూస్తాం. యోసేపు ఒక స్త్రీ ద్వారా శోధింపబడ్డాడు. యేసుక్రీస్తు అపవాది ద్వారా శోధింపబడినాడు. కాబట్టి అక్కడ శోధనలో యోసేపు విజయుడయ్యాడు, ఇక్కడ శోధనలో యేసుక్రీస్తు విజయుడైనట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఒక ఉన్నతమైనటువంటి ఆశ్చర్యాన్ని కలిగించిన సంఘటన ఏమిటంటే, నేను దినాన నాకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వయసు ఎన్ని సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు? 33.5 సంవత్సరం. ఎన్ని సంవత్సరాలకు సేవ ప్రారంభించాడు? 30 సంవత్సరాలకి. అయితే విచిత్రం ఏంటంటే యేసేపు కూడా 30 సంవత్సరాల తర్వాతే రాజ్య పాలన చేయటానికి, ఆ సేవా జీవితాన్ని అందించడానికి వచ్చారు. 30 సంవత్సరాలు. అది నాకు చాలా ఆశ్చర్యము కలిగించినటువంటి సంఘటన. ఎందుకంటే 41వ అధ్యాయంలో ఆ మాటను చూపిస్తాను మీకు. 41వ అధ్యాయము 46వ వచనంలో మనం చూస్తే యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరములు గలవాడై ఉండెను. 30 సంవత్సరములు గలవాడుగా మనం చూస్తున్నాం. ఈ సమయంలో ఇంకో మాట నేను అడుగుతాను. యోసేపు అమ్మబడిన వయసు ఎంతో తెలుసా? అమ్మబడినప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా? యోసేపు అమ్మబడినప్పుడు అమ్మా 17 రైట్. అది ఆ 37వ అధ్యాయము 2వ వచనంలోనే మనం చూస్తాం. ఆ 17 సంవత్సరాల వయస్సులో ఆ తండ్రి తన అన్న దగ్గరకు ఆయన పంపించాడు. 30 సంవత్సరాల వయసులోనికి వచ్చిన దాకా 17 నుంచి అంటే ఇంచుమించు 13 సంవత్సరాలు అతను శోధనలోనే, శ్రమలలోనే జీవించినటువంటి వాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సందర్భాలు ఇద్దరి మధ్య ఏకముగా ఉన్నట్లుగా మనము పరిశుద్ధ లేఖనాలు ఊహగా మనం వ్యాఖ్యానించే వ్యాఖ్యానం వల్ల కాదు, పరిశుద్ధ గ్రంథము ఆధారముగా వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాలను ఇంచుమించు పరిశుద్ధ గ్రంథంలో భక్తులు ఉన్న వారందరికంటే ఎక్కువ సంబంధము కలిగినటువంటి వాడుగా యేసేపును మనము ఆ దేవుని యొక్క లేఖనంలో చూస్తాం. అయితే క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు కదా, ఈ సమయంలో ఒక మాట యేసుక్రీస్తు గురించి ఒక మాట పేతురు గారు ఒక మాట అంటారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం, మీకు కలుగు ఆ కృపణ గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమై శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమను గూర్చి ముందుగా
ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమున ఎట్టి కాలము సూచించుచూ వచ్చినో దానిని విచారించి పరిశోధించిరి అనే మాట. క్రీస్తు యొక్క శ్రమల గురించి అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. ఆ విషయాలన్నింటినీ రెండు విషయాల్లో పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఏమిటి ఆ రెండు విషయాలు అంటే క్రీస్తు యొక్క శ్రమలు, క్రీస్తు యొక్క మహిమ. క్రీస్తు యొక్క శ్రమలు, క్రీస్తు యొక్క మహిమ. శ్రమ ముందు వచ్చిందా, మహిమ ముందు వచ్చిందా? శ్రమ ముందు వచ్చిందా, మహిమ ముందు వచ్చిందా? శ్రమయే ముందొచ్చింది, తదుపరి మహిమ పరచబడ్డాడు ప్రభు. అలాగే యేసేపు యొక్క జీవితంలో కూడా శ్రమ ముందొచ్చింది. శ్రమ ముందొచ్చింది, తరువాత ఆయన హెచ్చింపబడటం కానీ, ఆయన మహిమపరచబడటం కానీ తరువాత వచ్చింది. ఈ రెండింటిలో మనకి ఇష్టమైంది ఏది? శ్రమన, మహిమన? మనకిష్టమైంది ఏంటి? శ్రమన, మహిమన? ఏది ఇష్టం? ఏది కావాలి మనకి? శ్రమ కావాలని కోరుకుంటామా? కోరుకోం. ఏది కావాలా? మహిమ కావాలా, ఘనత కావాలా, హెచ్చింపు కావాలా, హోదా కావాలా, ఉన్నతమైనటువంటి స్థితి కావాలా? శ్రమ ఇష్టపడము. కాబట్టి ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన సత్యం ఏమిటంటే, శ్రమ లేకపోతే మహిమ లేదు. శ్రమ లేకపోతే ఏమి లేదంట? మహిమ లేదు. లేదు, శ్రమ లేకుండా మహిమ పొందావు అనంటే వ్యతిరేకమే. ముందు నీకు మహిమ వచ్చిందా, తదుపరి శ్రమ ఎక్కడా? తదుపరి శ్రమ ఎక్కడా? పాతాళం లేక నరకం. ఇప్పుడు శ్రమ రాకపోతే మహిమ లేదు. ఇప్పుడు మహిమ వల్ల మన స్థితిలో నేను ఉన్నాను అనుకుంటే శ్రమ పడక తప్పదు. క్రీస్తు శ్రమ పడిన తర్వాత మహిమపరచబడ్డాడు, హెచ్చింపబడ్డాడు. యేసేపు జీవితము కూడా శ్రమ పడిన తరువాతే ఆయన జీవితంలో ఫలింపుడు చూస్తాం, మహిమను చూస్తాం, హెచ్చింపబడుట చూస్తాం. కాబట్టి శ్రమ మనకు ఆశీర్వాదం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ నేటి దినాల్లో మనం ఎక్కడైనా ఎప్పుడైనా ఇలాంటి పోస్టర్స్ చూచారా మీరు? ఏమైనా రాయబడి ఉంటే ఆశీర్వాదకరమైన సువార్త సభలు అనేటువంటి ఆశీర్వాదపు కూడికలు అని. నేను కూడా ఈ ఆశీర్వాదపు కూడికల్లో కూడా ప్రసంగం చేశాను. కుటుంబ ఆశీర్వాద కూడిక అని పెడతారు, సంఘ ఆశీర్వాద కూడిక అని పెడతారు. ఏమిటి ఆశీర్వాదము? ఏమిటి ఆశీర్వాదము అనంటే, ప్రియమైనటువంటి వాళ్ళరా, నేటి దినాల్లో బోధిస్తున్నటువంటి బోధలు ఆశీర్వాదాలు ఏమిటంటే, రా నీ వ్యాధి తొలగిపోతుంది, రా నీ అప్పులు తీర్చబడతాయి, రా నీ కోర్టు సమస్యలు సర్దుమణిగిపోతాయి, రా మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్త దుష్టత్వం లేకపోతే దుఃఖ దినాలు నివారింపబడతాయి రా అని పిలిచేటువంటి ఆ సందేశాన్ని చెప్పేటువంటివే ఆశీర్వాదపు కూడికలు అని మనం వింటూ ఉన్నాం. కానీ ఆశీర్వాదం దేంట్లో ఉందంటే, ప్రభు అన్నాడు కదా, ఇదిగో లోకములో మీకు ఏమన్నాడు ప్రభు? శ్రమ అన్నాడా? లోకంలో మీకు మహిమ అన్నాడా? లోకంలో మీకు శ్రమ. అయితే నేను లోకమును జయించి ఉన్నాను, నేను లోకమును జయించి ఉన్నాను అన్నాను. కానీ మేమే చెబుతున్నాము, యేసయ్య దగ్గరికి రా, నీ జీవితం ఏ జీవితం మారుతుంది అని చెప్పాలి అని అంటే, ఏది ఆశీర్వాదము అని అంటే, యేసయ్య దగ్గరికి రా, నీ పాప జీవితము ఆయన మార్చగలిగిన వాడు, నీ పాపములను ఆయన క్షమించగలిగిన వాడు, నీ దుర్నీతిని ఆయన శుద్ధి చేయగలిగినటువంటి వాడు. యేసు రక్తములో పాపములు కడగబడతాయి. ఈ సువార్త లేని నేటి దినాల్లో రా, ఎప్పుడు ఆశీర్వాదాలే. నీకు మేలు కలుగుతాయి, నీకు మేలు కలుగుతుంది, నీకు మేలు కలుగుతుందని విశ్వసించినటువంటి
వారు అనేక మంది ఉన్నారు. వచ్చిన తర్వాత కీడు సంభవిస్తే అదే తొందరలో వెనక్కి వెళ్ళినటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి శ్రమ ఏం తీసుకుని వస్తుందంట? మహిమను తీసుకుని వస్తుంది. మహిమను తీసుకుని వస్తుంది. వ్యవసాయదారులు ఆ పొలాన్ని శుభ్రం చేయాలి, దాన్ని చక్కగా దున్నాలి, దాని గట్లని సదురు చేయాలి, దాంట్లో విత్తనం వేయాలి, దానికి కావలసినటువంటి మందులు వాడాలి, దానికి కావలసినటువంటి కాపలా రాత్రనక పగలనక ఎండనక వాననక దాన్ని భద్రపరచాలి. శ్రమ పడినప్పుడు అతని చేతిలోకి ఏమొస్తుంది? పంట అనే ప్రతిఫలము వస్తుంది. పంట అనేటువంటి ప్రతిఫలము వస్తుంది. విద్యార్థులు ఉన్నారు, రాత్రి పగలు నిద్ర ఆహారం తక్కువ చేసుకొని అదే ప్రకారంగా చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నతమైనటువంటి స్థితిలో చేర్చబడటం ఎప్పుడు వచ్చింది? శ్రమ పడిన తర్వాతే ఉన్నతమైనటువంటి స్థితి వచ్చింది. శ్రమ లేకుండా, అందుకే ఒక సామెత అంటారు కదా, ఇంగ్లీష్లో ఒక సామెత అంటారు, నో పెయిన్ నో గెయిన్ అనేటువంటి మాట. శ్రమ లేకపోతే, నొప్పు లేకపోతే ప్రతిఫలము ఫలము లేదు అని. కష్టే ఫలి అని అంటారు. కాబట్టి యేసేపు యొక్క జీవితం కూడా శ్రమలో ఉన్న ప్రయాణం చేయబడి ఆయన ఏమయ్యాడంటే మహిమపరచబడ్డాడు. ఇప్పుడు ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఏమిటంటే యాకోబుకి ఎంతమంది కుమారులు? ఎంతమంది అమ్మా? ఎవరికి లేవాళ్ళు? 12 మంది. మీరు పెద్దగా మాట్లాడాలి, నాకు కొంచెం వినికిడి తోడుకోవాల్సిన సంగతి తెలుసుగా. ఎంతమంది? 12 మంది. 12 మందిలో చాలా చక్కగా చెప్పారు. 12 మందిలో యాకోబుకి ప్రియమైన కుమారులు ఎంతమంది? ఎంతరా? రెండవ లేఖనం చూపి మనకు దేనా దేవా యేసయ్యా యేసేపు. ఇప్పుడు దాకా నేను యేసేపు గురించే మాట్లాడుతూ ఉంటే 12 మందిలో అందరికంటే ఏ చదువుకున్న లేఖనం 37వ అధ్యాయంలో అందరికంటే మిగిలిన కుమారుడు కంటే యాకోబు ఎవరిని ప్రేమించాడు? యోసేపును ప్రేమించారు. 12 మందిలో యాకోబుకి ప్రియమైన కుమారుడు ఎవరు? యోసేపు. 12 మందిలో 12 మంది ఎంతమంది ఉన్నారు? 12 మంది ఎంతమంది ఉన్నారు అంటే 12 మందిలో ప్రియమైన కుమారుడు ఎంతమంది ఉన్నారు అంటున్నాను నేను. ఒక్కడు. అయితే ఒక మాట చదువుదాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయానికి రండి. ఒక మాట ఇప్పుడు నేను మనం నేర్చుకుపోయే అంశం చెప్పడానికి ఇంత సమయం మాట్లాడాల్సి వచ్చినటువంటిది. ఇందాక నేను చదివాను ప్రార్థనకు ముందు 3వ అధ్యాయము 26వ వచనం. 3వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతున్నాను. చూడండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారులై ఉన్నారు. ఇదే ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే వీఆర్ ఆల్ ద చిల్డ్రన్స్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాట చూస్తాం. మనం అందరము దేవుని పిల్లలమై ఉన్నాము. పిల్లలమై ఉన్నాము అంటే స్త్రీ అంటే కుమార్తెగా కుమారుడుగా మనము ఉన్నాము. దేవుని పిల్లలమై. కుమారుడు అని తెలుగు బైబిల్లో చూస్తాము, కానీ ఇంగ్లీష్ బైబిల్ కింగ్ జేమ్స్ వర్షన్లో మీరు గమనిస్తే మనమందరము దేవుని పిల్లలమై ఉన్నాము. ఆయన కుమార్తెలము, ఆయన కుమారులము. మనమందరం. యాకోబుకి ఎంతమంది కుమారులు అనుకున్నాము? 12 మంది. 12 మందిలో ఎవరో ప్రియమైన కుమారుడు? ఒకడు. ఇక్కడ ఎంతమంది ఉన్నాము? ఇక్కడ చాలా మంది ఉన్నాం. ప్రస్తుతానికి 100 మంది ఉన్నాము. 100 మందిలో ఎంతమంది ప్రియమైన పిల్లలు? ఇదే మన త్యాగాంశం. లేదా మన సంఘం అంతట్లో వెనక ముందు వచ్చేటువంటి
ఎంతమందివి ఆయన ప్రియమైన బిడ్డమై ఉన్నాము. ఆ యేసుక్రీస్తు ప్రభువారు నా ప్రియ కుమారుడు, నేను ఇతని యందు ఆనందిస్తున్నాను అన్నాడు పరలోకపు తండ్రి యేసును బట్టి. యాకోబు అన్నాడు, యాకోబు అంటమే కాదు, యాకోబు యొక్క మిగిలిన కుమారులు మా అందరికంటే వారు అంటున్నారు, మా సహోదరులందరికంటే మా తండ్రికి ప్రియమైనటువంటి వాడు ఎవరంటే యోసేపు అని అంటున్నారు. 12 మందిలో ఎంతమంది ఉన్నాడు? ఒక్కడే ఉన్నాడు. మన యొక్క సంఘ సభ్యతను బట్టి ఒక 500 మంది 600 మంది వేసుకుంటే ఈ 600 మందిలో ఎంతమంది దేవుడి యొక్క పిల్లలమై ఉన్నాము? ఇది మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న. ప్రభు యొక్క ఎవరెందుకు దేవుడి పిల్లమై ఉన్నామంట? మనము యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులమై ఉన్నాము. యేసు క్రీస్తునందు, యేసు క్రీస్తును బట్టి మనమందరం ఎవరి పిల్లలమై ఉన్నాము? దేవుని పిల్లలమై ఉన్నాము. యేసు క్రీస్తును బట్టి మాత్రమే మనం అందరము దేవుని పిల్లలమై ఉన్నాం. ఎందుకు యేసు క్రీస్తును బట్టి మనమందరము దేవుని పిల్లలం అయి ఉన్నామంటే, యేసు క్రీస్తు ప్రభువు ఆయన పరమును విడి దాసుని స్వరూపము ధరించుకొని ఈ భూమి మీదకి అరుదించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడం వల్ల, ఆయన చిందించిన ప్రశస్తమైన రక్తం ద్వారా, నలగొట్టబడిన ఆయన శరీరం ద్వారా నీవు నేను ఎవరి ద్వారా? యేసు క్రీస్తునందు మనమందరము విశ్వాసమును బట్టి దేవుని పిల్లలమై ఉన్నాము. ఎంతమంది దేవుని పిల్లలు? ఎందుకు యేసేపు మాత్రమే దేవుని పిల్లలు అంటే ప్రియమైనటువంటి పిల్లవాడుగా లేదా కుమారుడుగా ఉండటానికి కారణాలు ఏమిటో కొన్ని విషయాలను నేను దేవుని యొక్క వాక్యంలో నుండి మీకు చూపించి దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తాను. అంటే యేసు క్రీస్తునందు ఆయన శరీరం, ఆయన రక్తము ద్వారా విమోచింపబడినటువంటి మనము యేసు క్రీస్తునందు వలన ఎంతమందివి దేవునికి ప్రియమైన అందరూ కుమారులమే. యాకోబుకి 12 మంది కుమారులే. యాకోబుకి 12 మంది కుమారులే. ఒక్కడే నా కుమారుడు లేదు, 12 మంది కుమారులే. 12 మందిలో ఒక్కడే ప్రియమైన కుమారుడు. ఇక్కడున్న మనమందరము దేవుని కుమారులము, దేవుని యొక్క పిల్లలము, కుమార్తెలు. అయితే ఉన్నటువంటి మన అందరిలో ఎంతమంది ప్రియమైనటువంటి బిడ్డలు, ప్రియమైనటువంటి ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలు, ఆయనకు మహిమ తెచ్చేటువంటి బిడ్డలు అని చూస్తే రెండు ఒక మాట మనం చదవబడినటువంటి లేఖన భాగం ఆదికాండంలోకి వస్తే 37వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. ఆదికాండం 37వ అధ్యాయం 13వ వచనంలో అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపినని రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పి అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి ఎబ్రోను లోయలో నుండి అతన్ని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. అంటే దేవుని పిల్లవాడు, దేవునికి ప్రియమైన కుమార్తెగా, దేవునికి ప్రియమైన కుమారుడుగా ఉండాలి అని అంటే మొట్టమొదటి లక్ష్యం ఏమిటంటే పంపించినప్పుడు వెళ్ళేవారుగా ఉండాలి, పంపబడాలి. నేను మీ సహోదరులు ఎందుకు నిన్ను పంపించడానికి ఇష్టపడుతున్నాను అంటే ఈ పంపబడుటలో ఏముందంటే, పంపబడుటకు ఇష్టము అయింది తండ్రికి ఇష్టమైనప్పుడు తండ్రి ఇష్టానికి విధేయత చూపించిన యేసేపును చూస్తాం.
తండ్రి ఇష్టం ఏమిటి? తండ్రి ఆలోచన ఏమిటి? మంద క్షేమము, మనుషుల క్షేమము. నీ సహోదరుడైనటువంటి మనుషులు, మీ సహోదరుడు కాస్తున్నటువంటి మంద, ఈ రెండు యొక్క క్షేమ స్థితి నాకు సమాచారం కావాలి. ఆ సమాచారం తీసుకురావడానికి నేను పంపినట్టు మంచిది తండ్రి గారు అని అక్కడ పంపించేటప్పుడు తండ్రి యొక్క మాటకు విధేయత చూపించిన యోసేపును చూస్తాము. దీంట్లో విధేయత ఏముందండి? పంపిస్తే పోవాలి కదా అని అనుకోవచ్చు మనం. పంపిస్తే పోవాలి కదా, తండ్రి కదా, తండ్రి కాబట్టి పంపించాడు, పోయి పని చేయాలంటే పని చేయాలి కదా. కానీ అందులో పోవటంలో పెద్ద గొప్పతనం ఏముంది? పంపించేటి దానికి విధేయత చూపించడంలో ఏమి గొప్పతనం ఉంది అని మనకు ఆలోచన రావచ్చు. ఆ 37వ అధ్యాయంలో చూస్తే అతను అందరి మీద ప్రేమించబడుతున్న వ్యక్తి. అది ఎవరికి ఈర్ష్య ఉంది? అన్నదమ్ములకు ఈర్ష్య ఉంది. ఒక కలగన్నాడు మొట్టమొదటిగా, ఇదిగో చేలో మనం పనులకు వస్తున్నాము, ఇదిగో నా పన లేచి నిలబడింది, మీ పనులన్నీ నా పన ముందు సాష్టాంగ పడింది అని ఒక కలగని అన్నకి చెప్పాడు. ఏముంది? అయితే నువ్వు మా మీద ఏలుబడి చేయి వాడవా అని కోపగించుకున్నారు. తర్వాత ఇంకొక కలగన్నాడు, నక్షత్రము, ఇదిగో అన్ని నక్షత్రములు వచ్చి సూర్యచంద్రులు కూడా వచ్చి నా ఎదుట సాష్టాంగ పడేరు అన్నప్పుడు, అంటే మేమే కాదు, ఇదిగో తల్లిదండ్రులైనటువంటి మీరు కూడా నీకు నమస్కారం చేయాలా? ఈ ఈర్ష్య ఎవరిలో ఉంది? సహోదరులో ఉంది. ఇప్పుడు ఎవరి దగ్గరికి పోవాలి? వారి యొక్క క్షేమం తెలుసుకోవడానికి, వారి క్షేమము తెలుసుకోవడానికి పంపిస్తున్నారు తండ్రి గారు. ఇదిగో ఇటువంటి పరిస్థితుల్లో నేను వారి దగ్గరకు పోతే తిరిగి వస్తానో రానో నాకు తెలియదు అనలేదు. వారి దగ్గరకు పోతే ఎవరికి ప్రమాదం ఉంది? యోసేపుకు ప్రమాదం ఉంది, ప్రాణం పోయేటువంటి పరిస్థితి ఉంది. అయితే యోసేపు తండ్రి ఆజ్ఞాపించాడు కనుక తండ్రి మాటకు మంచిది తండ్రి అని వెళ్ళను. పంపించబడినప్పుడు ఆ పిలుపుకు లోబడి విధేయత చూపించి తన అన్నల యొక్క క్షేమము, తన మందల యొక్క క్షేమమును గ్రహించడానికి వెళ్ళిన యోసేపును మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు, ఒకవేళ యేసేపు అనుకొని ఉండొచ్చేమో, ఓ మా అన్ననే కదా, ఒక తిరిగి తిడతారేమోలే, కొట్టి ఒక దెబ్బ కొడతారేమోలే, చంపరు కదా అని అనుకున్నారేమో. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు, ఇదిగో భూలోకంలో నీ కొరకు నా కొరకు రావడానికి గల కారణం ఆయన ముందే ఎరిగి ఉంది. మన దగ్గరకు పంపబడిన రక్షకుడు, మన దగ్గరకు పంపబడినటువంటి రక్షకుడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పంపేటప్పుడు మనము విధేయత చూపించే వారుగా ఉండాలి. ఎందుకంటే మనము యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, చదవబడి నేను చెప్తాను, 2వ అధ్యాయంలో చూస్తే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారు చేస్తే వారు నా మీద ఏం చేశారంట? తిరుగుబాటు చేస్తారు. ఇక్కడ కుమారుడు నేను పోను, పోతే నాకు ప్రమాదం ఉంది, ప్రమాదం పంపించిన నేను పోను, ప్రమాదంలో నేను చిక్కుకోను అని పెంచి పెద్ద చేస్తా తండ్రికి తిరుగుబాటుదారుడుగా లేడు. అది గొప్పతనం. విధేయత ఏమి చేయాలంటే తిరుగుబాటు చేయలేదు తండ్రి మీద. కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు భూమి ఆకాశములకు తన యొక్క బాధను విన్నవించుకుంటున్నాడు. పెంచి పెద్దవాళ్ళు చేశాను, వారు నా మీద తిరగబడి. కానీ యేసేపు తండ్రి మాటకు తిరగబడిన వాడు కాదు, కానీ విధేయత చూపించాడు. పంపించడానికి పోవటానికి ఇష్టపడినటువంటి కుమారుడు కాబట్టి ప్రియమైన కుమారుడైనాడు. ప్రియమైన కుమారుడు అవటానికి ప్రథమ కారణం ఆయన పంపుతాను అన్నప్పుడు పోయినాడు. అదే దేవుడికి లోబడి, తండ్రికి లోబడి ప్రియమైనటువంటి కుమారుడుగా మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు నిర్గమకాండంలో నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఇశ్రాయేలు ప్రజలను ప్రభు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అన్న మాట ఏమిటంటే
సంఘము తిరుగుబాటుదారులు, వ్యతిరేకదారులు, దేవుడికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితిని కలిగించిన వారు. కాబట్టి వారిని బట్టి దేవుడు విసిగిపోయాడు. అందుకే అందరిని తిరుగుబాటుదారులందరినీ ఎక్కడ రాయిపోయారు? అరణ్యంలోనే రాయిపోయారు. కనానులోనికి ప్రవేశించడానికి వారికి అర్హత కోల్పోయారు. పరమకాణాలు చేరాలంటే పరలోకపు తండ్రిని యేసుక్రీస్తుని ఈ దినం కూడా నీవు నేను మహిమపరుస్తున్నామంటే, హెచ్చిస్తున్నామంటే, ప్రపంచమంతా గడపరుస్తుందంటే, కీర్తిస్తుందంటే, మహిమపరుస్తుందంటే ఆయన పంపబడింది. ఎందుకంటే ఎందుకొరకు మన ముందు ఉంచబడిన ఆ శరీరము, ఆ రక్తమును మన కొరకు ఆయన సమర్పించడానికి పంపబడ్డాడు. ఆ పిలుపుకు, ఆ పంపించేటువంటి ఆ మాటకు ఆయన ఈ లోకములకు వచ్చాడు. రెండో విషయాన్ని మనం గమనిస్తే చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం ఆదికాండము 39వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి పెట్టి తప్పించుకొని బయటకు పారిపోయెను. తండ్రి మాట ద్వారా పంపబడినటువంటి వ్యక్తి పోయినటువంటి వ్యక్తిని తన అన్నను అమ్మివేశారు. ఆ అమ్మినటువంటి ఐగుప్తుల దగ్గర పోతీఫరు కొనుక్కున్నాడు. తన ఇంట్లో సర్వం, ఆ ప్రతి దాని మీద ఆయనకు అధికారం ఇచ్చాడు. అయితే యేసేపు ఎలాంటివాడంట? ఒక మాట చూద్దామా? 39వ వచనంలో 6వ అధ్యాయం 3వ లైన్లో ఏమన్నంటే, యేసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. ఎవరంట? రూపవంతుడును సుందరుడై ఉండేను. ఈ రూపవంతుడి మీద, ఈ సుందరుడి మీద ఎవరి కన్ను పడిందంటే ఆ ఇంటి యజమానురాలు యొక్క కన్ను పడింది. ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ ఒక మాట, ప్రశ్న. తర్వాత ఆయన వస్త్రమును విడిచి పారిపోయాడు. పంపించడానికి ఇష్టపడ్డాడు, పోవటానికి ఇష్టపడ్డాడు. రెండో విషయం ఏమిటంటే పారిపోయాడు. ఎక్కడి నుంచి అంటే ఆ అపవిత్ర ఘోరమైన దుష్కార్యం 9వ వచనం. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవుడికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. కానీ ఆయన ఒప్పుకోలేదు. ఇప్పుడు ఏమయ్యాడంటే పారిపోయాడు. అప్పుడు ఆయన పారిపోయాడు కనుక ప్రియమైన కుమారుడైపోయాడు. ఇప్పుడు సమాజంలో ఇది ఏమైపోయిందంటే, ఆనాడు ఆయన పారిపోయి ప్రియమైనటువంటి కుమారుడైపోతే ఇప్పుడు సమాజంలో ఇటువంటి అవకాశం దొరికితే అది పెద్ద పారిపోకుండా అది వారు ఏం చేస్తున్నారంటే దానిని పెద్ద గొప్పగా దాన్ని ఆలోచిస్తూ దానిని అనుభవించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. పారిపోయాడు. ప్రియమైన వాళ్ళ మనం ప్రశ్న వేసుకుందాం. ఈయన తర్వాత దేశంలో ఎక్కడ వేశారు? శాస్త్రాల్లో వేశారు. ఎందుకు? పారిపోయినందుగా, లేకపోతే పండుకున్నందుగా? ఎందుకు పారిపోయినందుకు? పాపం చేసినందుకు కాదు. చేస్తుంటే ఏం లేదు, పాపం చేస్తుంటే ఏం లేదు, శిక్ష లేదు. భౌతిక సంబంధంగా పాపం చేయలేదు. పాపం నుండి పారిపోయినందుకు ఏమొచ్చింది? శిక్ష. మీ ముందున్నటువంటి మహిమను పొందటానికి ఈ శ్రమలు ఎన్నదగినవి కావు అన్నాడు పౌలు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. మహిమను పొందటానికి ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. ప్రభుని హింసిస్తున్నారు, ముఖం మీద మూస్తున్నారు, పిడిగుతులు ఉతుతున్నారు, వరడాలతో కొడుతూ ఉన్నారు, అబద్ధ సాక్ష్యాలు చెబుతున్నారు, ఆయన పిలాతు దగ్గర
నిలబెట్టినప్పుడు ప్రభు అన్నటువంటి మాట ఏంటి తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? యేసేపు పాపములైనటువంటి వాడు. మొదటి మాటలో పోవటానికి ఇష్టపడినటువంటి వాడు వెళ్ళినా వారి యోగక్షేమాల కొరకు వచ్చినా అక్కడ శ్రమ తప్పల. ఇక్కడ ఏమైపోయిందంటే వస్త్రములను విడిచిన శ్రమ తప్పదు. అక్కడ వెళ్ళినా శ్రమ తప్పలేదు, ఇక్కడ విడిచిన శ్రమ. పై వస్త్రములను పోగొట్టుకున్నాడు కానీ తన ప్రవర్తన మాత్రం పోగొట్టుకోలేదు. అందుకే శ్రమ వచ్చింది. పై వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు కానీ తన ప్రవర్తనను కోల్పోకుండా కాపాడుకొని విడిచెను కనుక అక్కడ వెళ్ళాడు, శ్రమపడ్డాడు. ఇక్కడ విడిచిపెట్టాడు, అక్కడ పోయాడు, శ్రమపడ్డాడు. ఇక్కడ పారిపోయినా కూడా ప్రియమైనటువంటి వారు, శ్రమ ఒకసారి ఇచ్చిపోయేది కాదండి, రోజు వస్తుంది. శ్రమ శోధన రోజు వస్తుంది. ఎట్లా చెప్పగలమో తెలుసా? ఎట్లా చెప్పగలమంటే 10వ వచనం 39వ అధ్యాయం 10వ వచనం, దినమున ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో శయించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట వినువాడు కాడు. ఆమె మాటలు వినడానికి కూడా ఇష్టపడ్డాడు. ఎప్పుడంట? దినదినము ప్రతిరోజు ప్రతి సమయమున యేసేపుతో ఆ సుందరుడితోటి ఆ రూపవంతుడితోటి మాట్లాడి పాపానికి పురిగొల్పాలని దినదినము అని ఆమె మాటలు వినటానికి కూడా ఆయన ఇష్టం ధృవీకరించాడు. ఆయన మాటలు ఎవరన్నా వాక్యం ఒక 10 నిమిషాలు ఆలసిపోయింది అనుకో, ఏంద్రయ్య ఇంకా చెప్తున్నాడు వదిలిపెట్టలేదా అనుకుంటాం. వాక్యం చూసి అదే లోక సంబంధమైనటువంటి విషయాలు ఎవరైనా మాట్లాడుతున్నారనుకో, ఆకలి ఏది కూడా తెలియదు, వాడు పోవాల్సినటువంటి ఉద్యోగం గురించి తెలియదు. ఏం సెలవు పెట్టుకుని ఇంకా ఏం చేసి చెప్పు, ఆ తర్వాత ఇంకా చెప్పు వస్తుందో. ఆమె మాటలు ఆయనకి ఇష్టం లేదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మాట ద్వారా పాపం, మనం మాట్లాడితేనే పాపం అనుకుంటాం, వినటం కూడా వినటానికి కూడా ఇష్టపడాలి. పారిపోయినాడు, ఆయన పారిపోయినాడు. క్రీస్తులకు ప్రియమైనటువంటి వారు, 10 ఆజ్ఞలు రాలేనప్పటికీ వచ్చినాయా? రాలేదు. అందులో ఉన్నాయి విచారించకూడదని. కానీ ఇక్కడ ఆయనకి ఆ 10 ఆజ్ఞలు లేవు. 10 ఆజ్ఞలు లేవు. 10 ఆజ్ఞలు లేకపోయినా అయ్యా ఇది పాపం అని గుర్తింది. ఇది పాపం, ఇంత ఘోరమైన పాపం నేను ఎలా చేసేదను? పారిపోయిన యేసు పై వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు కానీ ప్రవర్తనను పోగొట్టుకోలేదు. నేను ఇటువంటి అవకాశం వస్తే ఆయన ఏమో పారిపోయాడు. నేటి దినాన్ని ప్యాషన్ అయిపోయింది నేటి దినాల్లో. ప్రియమైన వారుగా, అక్కడ ఆ ప్రాంతంలో పాపము ప్రబలి ఉంది. ఆ పాపము నుండి ఆయన ఎందుకు పారిపోయాడంటే 42వ అధ్యాయం పారిపోవడానికి గల కారణం 42వ అధ్యాయం ఆదికాండము
42వ అధ్యాయంలో 18వ వచనము, మూడవ దినమున యేసేపు వారిని చూచి, నేను ఎవరికంట దేవునికి భయపడువాడను. నేను ఎవరికి భయపడువాడను? దేవునికి భయపడడం అంటే చెప్పండి ఒకసారి. దేవునికి భయపడడం అంటే చంపడానికి కొంచెం పెడుతున్నాడు చేతిలో, ఏమవుతుంది? ఎవరినైనా దండబెట్టి సంపకాక భయం తుట్టు పెడుతున్నాడు, కన్నీసుకుని కొడుతున్నాడు, భయం, ఉరికిపోతాం. ఆ భయం కాదు, వాడు చంపుతున్నాడని భయం కాదు, వాడు కొడుతున్నాడని భయం కాదు, వాడి వల్ల నాకు ప్రమాదం కలుగుతుందని భయం కాదు. ఈ భయం ఉరికిపోతాం, చంపేస్తాడేమోనని ఆ వణుకు కాదు, ఈ వణుకు, ఆ ఆందోళన కాదు, ఈ భయం. నేను దేవునికి భయపడువాడు. పారిపోవడానికి మరొక కారణము దేవునికి భయం, అంటే ప్రేమతో కూడిన భక్తి అని మనం అర్థం చేసుకోవాలి. నేను దేవునికి భయపడువాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు, ఆయన మొట్టమొదటిగా తన తండ్రి పొప్పుతున్నప్పుడు పోవటానికి ఇష్టపడ్డాడు. రెండవది పాపం నుండి పారిపోవటానికి ఇష్టపడ్డాడు. ప్రభు ఇష్టపడ్డాడు, భూలోకంలోకి వచ్చాడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఇక్కడ ఈయన పారిపోయినట్లు ప్రభు పాపం నుండి పారిపోయినటువంటి వ్యక్తిగానే చూస్తుంటే, ఏ పాపము లేనటువంటి పరిశుద్ధుడిగా, ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తము, ఆయన శరీరము పరిశుద్ధమైనటువంటి శరీరము. అందుకే మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనంలో 27వ వచనంలో అన్నాడు, ఇది నా శరీరము, ఇది నా రక్తము అన్నాడు. ఇది నా శరీరము, ఇది నా రక్తము అన్నాడు. ఆ శరీరము మనకు జీవాహారం అయితే, ఆ రక్తం మన పాపములను కడగటానికి మూల బిందువుగా మారింది. కాబట్టి ఆయన పాపరహితుడుగా, పాపం లేనటువంటి వాడుగా, పాపాన్ని ప్రేమించినటువంటి వాడుగా మనం ఆయన చూస్తాము. పాపం నుండి పారిపోకుండా అటువంటి స్త్రీలు ప్రేరేపించబడినప్పుడు, లేదా అటువంటి పురుషులు ప్రేరేపించబడినప్పుడు మనం ఏం చేస్తాం? ఆహా, ఇది మంచి ఫ్యాషన్ లాగా భావించి దానిని మనం చూపుకోవటానికి ఇష్టపడుతూ ఉంటాము. దేవునికి ప్రియమైన ఎంతమందిమో మనకు అర్థమవుతుంది. అందుకే ఇదిగో ఇది నా శరీరము, నా జ్ఞాపకం చేసుకుంటే ఇది చేయండి, ఇదిగో మిమ్మల్ని పరీక్షించుకొని, ఏమన్నాడు? పరీక్షించుకో. ఇప్పుడు పంపబడేటువంటి దానికి విధేయమైతే పోవటానికి ఇష్టపడినటువంటి వారమైతే దేవుడికి ప్రియమైన కుమారులమే. అక్కడ కష్టం ఉన్నా, నష్టం ఉన్నా, వ్యాధి ఉన్నా, బాధ ఉన్నా, ఏదైనా ఎదుర్కోవటానికి నిలబడినటువంటి వాడు దేవుడికి ప్రియమైనటువంటి కుమారుడు. రెండవది ఏమిటంటే, పాపము నుండి పారిపోవటానికి ఇష్టపడినటువంటి వాడు దేవుడి యొక్క ప్రియమైన కుమారుడు. మూడవ విషయం ఏమిటంటే 45వ అధ్యాయం త్వరగా నేను తెలియపరుస్తాను. 45వ అధ్యాయము 14-15 వచనాలను చూస్తే, తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతను తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వాని మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరుడు అతనితో మాటలాడిరి. ఎవరి వీరు? అన్నదమ్ములు. ఏ అన్నదమ్ములు? చంపాలనుకున్న అన్నదమ్ములు, అమ్మేసిన అన్నదమ్ములు, తండ్రికి అబద్ధం చెప్పిన అన్నదమ్ములు, ఈ కళలు ఏమవుతాయో అని సంతోషపడిన అన్నదమ్ములు, వీడు పేడ పోయింది అని ఆనందించిన అన్నదమ్ములు. ఇప్పుడు రెండో పర్యాయం మళ్ళా ఆ దేశంలో కరువు ఉన్నప్పుడు రెండో పర్యాయము ఐగుప్తు దేశంలో ధాన్యం కొనడానికి వచ్చారు. ధాన్యం కొనడానికి వచ్చినప్పుడు తనను తాను కనపరుచుకున్నప్పుడు, అయ్యో యోసేపా, ఒరే మనం ఇంత పాపం చేశామే ఇతని పట్ల, ఎంత పాపమును మనం ఆయన పట్ల కనపరిచాము. ఇది ఇప్పుడు ప్రధానమంత్రి, ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఒక గొప్ప నాయకుడు, ఆయన తలుచుకుంటే మనల్ని ఏమైనా చేయగలని భయపడ్డారు. భయపడినప్పుడు ఆయన చేసినటువంటి గొప్ప కార్యం ఏమిటంటే, తన
సహోదరులను మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నప్పుడు అప్పుడు ధైర్యంతో వారి యొక్క సహోదరులు అతనితో మాట్లాడడం అయిపోయింది. మనం ఏం చేయాలా? అప్పగించే ముందుగా ఎవరు పెట్టారు? అప్పగించే ముందు యోధా పెట్టాడు. ఇప్పుడు ఈ ముద్దేంటో తెలుసా? అన్నలు మీ పొరపాట్లను క్షమించే ముందు. ఇంకో విషయం ఆయన ఏమంటాడంటే 45వ అధ్యాయము 7వ వచనంలో, నా ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను, కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడకు పంపలేదు. అనగలమా? ఒక కడుపును పుట్టిన తల్లిదండ్రులు, ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టినటువంటి అన్నదమ్ములమైనటువంటి మన మధ్య అన్న పొరపాటు చేయొచ్చు, లేదా తమ్ముడు పొరపాటు చేయొచ్చు, అందరికంటే ఇంటికి పెద్దవారి అక్క పొరపాటు చేయొచ్చు, లేదా చెల్లి పొరపాటు చేయొచ్చు. ఆ పొరపాటును క్షమించాలని కౌగిలించుకొని ముద్దు పెట్టి, అన్నా నీ తప్పు నేను క్షమించానురా, తమ్ముడు నీ తప్పు నేను క్షమించాను అనేటువంటి గుణము ఉన్నటువంటి వాడు దేవునికి ప్రియమైన కుమారుడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించి. ఎవరు? ఉమ్మేసి వారు, కొట్టిన వారు, తిట్టిన వారు, అసహించుకున్నటువంటి వారిని ప్రభు అన్నటువంటి మాట, తండ్రి మీరు తెలియకే చేస్తున్నారు, వీరిని క్షమించు అన్నారు. అన్నలో మీరు అనుకున్నట్టు మీరు నన్ను నమ్మలేదురా, మీరు నన్ను పంపించలేదు, అది మీకు చేత కాదు, అది మీ వల్ల కాదు, నన్ను దేవుడే మీకంటే ముందుగా ఇటువంటి పరిస్థితి వస్తుందని నన్ను ముందుగా ఇక్కడికి పంపించాడు. మీ పొరపాటు ఏమి లేదు, మీ పొరపాటు ఏమీ లేదు. పొరపాట్లను క్షమించేవాడు. కాబట్టి మీరు ఒకరినొకరు క్షమించుకుని. పొరపాట్లను క్షమించేవాడు, పొరపాట్లను క్షమించేటువంటి స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా ఎవరికి ప్రియులవుతారు? దేవుడు. మనం పరీక్షించుకోవడానికి ఇప్పుడు ప్రభువులో మనము సమీపిస్తున్నాం. ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాల్పంచుకోవడానికి మనము సంసిద్ధమై వచ్చిన్నాము. ఈ సంసిద్ధమై వచ్చినటువంటి మనల్ని మనం పరీక్షించుకోవాలంటే మొట్టమొదటిగా నన్ను దేవుడు పంపించాడు, ఆ పిలుపుకి నేను లోబడ్డాను అనేటువంటి సత్యము నీలో ఉంటే, నాలో ఉంటే, దేవుడి కుమారుడినే, ప్రియమైన కుమారుడినే. అందరం కుమారుడినే, కానీ అందులో ప్రియమైన కుమారుడు. రెండవది, మనము పాపం నుండి పారిపోయినటువంటి వాడు దేవుడికి ప్రియమైన కుమారుడు. పొరపాట్లను మన్నించేవాడు ప్రియమైన దేవుని కుమారుడు. 3 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. తర్వాత 49వ అధ్యాయం నేను వివరించను, కానీ త్వరగా ఆ మాటలను చెప్పి నేను ముగిస్తాను. 49వ అధ్యాయము 22వ వచనంలో, యోసేపు ఫలించని కొమ్మ, ఓట యొద్ద ఫలించని కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి వ్యాపించును. 4వ విషయం ఏమిటంటే, ఫలించే వారు మాత్రమే పరలోకపు తండ్రికి ప్రియమైన పిల్లలు అనే సంగతి గమనించాలి. ఫలించే అనుభవం ఉంటేనే. చెట్టేశాం, సంవత్సరాలైంది, అందుకే మనకు ఉపమానం కూడా ఉంటుంది. ఇదిగో ఎలా ఈ భూమి వ్యర్థమైపోతుంది, దీనిని నరికి మరొక చెట్టు నాటమన్నాడు యజమానుడు. తోటమాలి అన్నాడు, ఈ సంవత్సరం మాత్రమే ఉండనిమ్ము, దాన్ని నేను తోడు వేస్తాను, ఒకవేళ ఫలము లేకపోతే వడ్డని చెట్టు మొదట వేరు దగ్గర ఉంచబడి ఉన్నది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఫలింపు లేకపోతే, ఆత్మ ఫలము అనేది మన జీవితంలో లేకపోతే, వడ్డని మన ఏరు మొదట అది ఉంచబడి ఉన్నది. బిడ్డను ప్రయాసపడి చదివించాం, వాడు ప్రయోజకుడై ఏదో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి మనల్ని పోషిస్తూ ఉంటే వాడు ఫలించాడు అని ఎవరికి సంతోషము? తల్లిదండ్రులకి సంతోషం. యోసేపు ఫలించాడు. భౌతిక సంబంధమైన కుమారుడే ఒక మంచి ఉద్యోగంలో నిలబడితే మనము ఎంత ఆనందిస్తామే, ఎంత ఉత్సాహిస్తామే, అలాగే ఆత్మ సంబంధమైన
ప్రకారమైన ఆత్మ ఫలము ఒక వ్యక్తిలో ఉంటే ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు వారిని ప్రియమైన కుమారుడు అనకుండా ఏమంటాడు? ఇద్దరున్నారు కుమారుడు, ఈయన పనికి మానవాడయ్యా, ఈయన మాకు పనికొచ్చేవాడయ్యా. ఎందుకంటే పనికొచ్చేవాడిలో ఫలాలు ఉన్నవి, పనికి మాని వాళ్ళలో ఏమి లేవు, ఫలము లేదు. కాబట్టి ప్రియమైన కుమారులు అవుతాం. యోహాను సువార్త 18:15 అధ్యాయము 8వ వచనం చూస్తారు కదా, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. ఎవరికి సంతోషం? ఎవరికి మహిమంట? ఆత్మ ఫలము నీవు నేను ఫలిస్తే ఎవరికి మహిమంట? పరలోకపు తండ్రికి మహిమ. అందుకే ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు. అది మనము యోసేపులో ఉన్నటువంటి గుణ లక్షణాలు, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న గుణ లక్షణాలు. దేవునికి ప్రియమైనటువంటి పిల్లలు కావాలంటే 2 విషయాలను వివరించలు కానీ చదివి నేను ముగిస్తాను. ఏమిటంటే దానియేలు గురించి ఒక 2 విషయాలను నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. 9వ అధ్యాయము 23వ వచనంలో, నీవు బహుప్రియుడు కనుక నీకు విజ్ఞాపన చేయునారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరు. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావము గ్రహించు. ఎవరంట? నీవు బహు ప్రియుడు కనుక. ప్రార్థన చేశాడు. పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఎందుకు విన్నాడు? అతడు బహు ప్రియుడు కనుక. ఎందుకయ్యాడు ప్రతి అతడు బహు ప్రియుడు? ఒక మాట అందరు కోపడంటే, ఈరోజు నిద్రలేసి ప్రతి వారం అంతా నిద్రలేసినప్పుడు, లేదా మధ్యాహ్నం, లేదా సాయంకాలం ప్రార్థన చేసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను చేయత్తున్నాను ప్రార్థన చేస్తున్నాను. నేను ఎంతమల్లా అంటే చేశాను కాబట్టి ధైర్యంగా ఎంత తిరిగారు. మీరు ఎక్కారనుకో మిమ్మల్ని ఏమన్నా ఇది ఎత్తుగా చెప్పకుండా చేయకుండా నేను ఎత్తలేదు కదా. ఎందుకు అంటే దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తిగా ఉండాలి అని అంటే, ఎందుకు ప్రియుడయ్యేటట్టు దానియేలు కూడా 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, ఇట్టి శాస్త్రం సంతకము చేయబడిన దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము 3 మారు మోకాలుని తన ఇంటి పైకి కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచూ వచ్చాను. ఇప్పుడు అడుగుతా ఎంత కొంతమంది చేతులు ఎత్తారు, వాళ్ళు కనపడ్డారు, వాళ్ళు అడుగుతా, మంచం మీద కూర్చొని ప్రార్థన చేసావా? మోకలింటి ప్రార్థన చేసావా? మంచం మీద ఉండి ప్రార్థన చేసావా? మోకలింటి ప్రార్థన చేసావా? ఒకటే ఎంత కొన్ని కనపడే కనుక ఒకలా, ఇప్పుడు ఒకటే కనపడుతుంది. అంటే ఎంతమంది ఇందాక ఎత్తినవాడు ఒకటి. మంచమే ప్రార్థన చేసావా? మోకరిల్లి ప్రార్థన చేసావా? ఎందుకు ప్రియమైనటువంటి వాడయ్యాడు దానియేలు? 3 మారు మోకాలు అని సర్వశక్తి కలిగినటువంటి దేవుడికి ఎప్పుడు శాస్త్రం చేయబడినప్పుడు ఆ శాస్త్రం ఉల్లంఘిస్తే ఎక్కడ సింహం బోన్లో వేయబడతాము అని తెలిసినప్పుడు యథాప్రకారంగా ప్రార్థన చేస్తూ రోజుకి ఎన్నిసార్లు ఎవరు ఈయన కూడా దానియేలు ఎవరు? ఆయన ఉద్యోగం ఏంటి? ఈయన కూడా ప్రధానే. ఆ దేశంలో పాలనలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. అందరి మంత్రుల కంటే ప్రధానులుగా ఉన్నాడు, ప్రధానమంత్రిగా ఉన్నాడు. రోజుకి ఎన్నిసార్లు చేస్తున్నాడు? 3 మారు మోకరిల్లి. మనం ఒకవేళ ఎక్కడ సమయం ఎక్కడ పాస్టర్ గారు ప్రధానికి సమయం దొరికింది 3 మారు ప్రార్థన చేయడానికి.
ప్రధానమంత్రికి 3 సార్లు మోకాలు అని ప్రార్థన చేయడానికి సమయం దొరికింది. మనకు 3 నిమిషాలు కూడా సమయం దొరకట్లేదు. ఎక్కడండి? ఎక్కడ? అందుకు ప్రియుడయ్యాడు. మోకాలు అని ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసేవాడు ఎవరు? దేవుడికి ప్రియుడు. దేవుడికి ప్రియుడు. 9వ అధ్యాయం దాని 9వ అధ్యాయం 2వ వచనం. 9వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమున దానియేలును నేను యెహోవా తన ప్రవక్తల ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వల్ల గ్రహించి తిని. ఇందాక ప్రార్థన చేశారు, వెరీ గుడ్. కొంతమంది ప్రార్థన చేశారు, మోకాళ్ళకి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, మంచం మీద నుండి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. ఎట్టగొట్ట ఒకరు అనారోగ్య పరిస్థితిలో మోకరి లేనటువంటి పరిస్థితి లేదు కాబట్టి మంచం మీద నుండే చేయాలి, మోకరి లేనటువంటి శక్తి లేదు, మంచం మీద చేయాలి. ఏ విధంగా అయితే ప్రార్థన చేశారు, వెరీ గుడ్, మంచిది. అయితే ఈయన ప్రీడ్ అవడానికి మరొక కారణం ఏమిటంట? అక్కడ చదివా నేను ఇప్పుడు ఏమిటంట? ఏం చేస్తున్నాడు అక్కడ? ఇశ్రాయేలు యొక్క చెరకాలం ముగించిన దేని ద్వారా తెలుసుకుంటున్నాడు? గ్రంథము ద్వారా. ఏ గ్రంథము? ఇర్మియా రాసినటువంటి గ్రంథము ద్వారా. అంటే దేవుని వాక్యమును పఠించడం ద్వారా ఆయన తెలుసుకున్నటువంటి సత్యము. ఎంతమంది బైబిల్ చదివాం? క్యాలెండర్లో బైబిల్ కాదు, క్యాలెండర్లో రోజులో ఉండేటటువంటి వాక్యం కాదు. దేవుని వాక్యాన్ని ఎంతమంది పఠించారు? వారు దేవునికి ప్రియమైన వాడు. సమయంలో దేవునికి యేసేపు ఇష్టడుగా ఉండటానికి, లేకపోతే దానియేలు ఇష్టడుగా ఉండటానికి ఇంకొక గురించి కూడా ఉంది. నూతన నిబంధనలో వచ్చిన చెప్తాను, నేను చదవను కానీ ఇది మీకు ఉపయోగపడుతుంది. సంఘ స్వరం వచ్చినప్పుడు ఈ రెఫరెన్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఒక ఆన్సర్ కూడా వస్తుంది. మా సెక్రటరీ గారు పంపడుతున్నాము. పరసలికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఏముందంటే, వైద్యుడైన లూకా నాకు ప్రియుడు అని ఉంది. ఎవరు చూస్తారా? పరసలికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, లోకాను ప్రియుడైన వైద్యుడు. ఎవరంట? లోకా ప్రియమైన వైద్యుడు అంటే పగిలినటువంటి గాయాలను కట్టేటువంటి వాడు ప్రియుడు దేవుడికి. గాయాలను రేపేటువంటి వాడు ప్రియుడు కాదు, గాయాలను కట్టేటువంటి వాడు ప్రియమైన దేవుడు. వెళ్ళారా? పంపించినప్పుడు వాటానికి ఇష్టపడినటువంటి వాడు ప్రియుడు. పాపము నుండి పారిపోయినటువంటి వాడు ప్రియుడు. పొరపాట్లను క్షమించేవాడు ప్రియుడు. ప్రార్థన చేసేటువంటి వాడు ప్రియుడు. వాక్యాన్ని పఠించేవాడు ప్రియుడు. అందరూ పిల్లలమే కానీ ప్రియమైనటువంటి వారు కొందరే ఉన్నారు. చివరిగా యేసేపును వాళ్ళ అన్నలు మొట్టమొదటి ఎట్లా చేశారు? గుంట్లో వేశారు. గుంట్లో నుంచి బయటికి తీశారు. యేసు ప్రభువాన్ని కలవరశిలో నుంచి ఎక్కడ పెట్టారు? సమాధిని గుంట్లో పెట్టారు. అక్కడ యేసేపు ఏ రీతికి ఆ గుంటలో నుంచి ఎలా తన సహోదరు ద్వారా పైకి తీయబడ్డాడో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా సమాధి అనేటువంటి గుంటలో నుంచి తన ప్రియ తండ్రి అయినటువంటి తన ప్రియ కుమారుని ఎక్కడి నుంచి తీశాడంటే ఆ సమాధిలో నుండి సజీవుడుగా లేపాడు. ఆ సమాధిలోనికి వెళ్ళటానికి గల కారణం ఏమిటి తెలుసా? మనమే మన అపరాధముల చేత, మన పాపముల చేత మనం సచ్చిన వారు అయినప్పుడు ఆ ప్రియుడైన కుమారుని సమాధిని గుంటలో పెట్టడానికి తండ్రికి ఇష్టమైంది. ఆయన అక్కడ ఉంచడు. ఆయన తీసుకుని వచ్చి లేపి హెచ్చించాడు. గొప్పగా రాజుగా ప్రభువుగా హెచ్చించాడు. ఆ సర్వోన్నతుడు మరణం గురించి తిరిగి లేచిన ఆ జీవము కలిగిన యేసు మరలా తిరిగి తన సహోదరుడు గుంట్లో వేశారు, అమ్మారు. అక్కడ హెచ్చింపబడ్డాడు, అక్కడ మహిమపరచబడ్డాడు. ఈ పరలోకపు తండ్రి తన కుమారుడు ప్రియమైన కుమారుని సమాజ
అందులో నుంచి పైకి తీసుకుని వచ్చేసి ఆయన్ని హెచ్చించాడు. నిన్ను నన్ను హెచ్చించి ప్రియమైనటువంటి కుమారుడుగా ఉంచాలి అంటే పంపించడానికి ఇష్టపడినప్పుడు ఆయన చెప్పినప్పుడు ఆ మాటకు మనము ఇదిగో మంచిది, నేను వెళతాను, పోవటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేటువంటి వాడు ప్రియుడు. ప్రియమైన పిల్లలు ఇదిగో ఆ పాపము నుండి పారిపోయేటువంటి వారు ప్రియమైనటువంటి పిల్లలు, పొరపాట్లను క్షమించేటువంటి వారు ప్రియమైనటువంటి పిల్లలు, మోకరిల్లి ప్రార్థించేటువంటి వారు ప్రియమైనటువంటి పిల్లలు, గ్రంథ ముచ్చటలను పఠించేవాడు, పరిశుద్ధ గ్రంథాన్ని పఠించేవాడు దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలు. ఆయన వారిని హెచ్చిస్తాడు, ఆయన వారిని మహిమపరుస్తాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అన్నాడు. అట్టి ఘనత రావాలన్నా, అట్టి మహిమ కావాలంటే అందరూ పిల్లలమే, కానీ ప్రియమైనటువంటి పిల్లలకు మాత్రమే ఇది వస్తుంది. ఆ ప్రియమైనటువంటి పిల్లలుగా జీవితం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృపైన దేవునికి వందనాలు. సమయంలో మీరు మాట్లాడే ప్రతి మాటకే కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీకు ప్రియమైనటువంటి పిల్లలుగా మేము సహాయం చేయండి. మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో నుండి అందరినీ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తన కృపలో మంచి ఆరోగ్యముతోనూ ఆర్థిక వనరులతోనూ పరలోకపు ఆశీర్వాదములతో వారిని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవునికి వందనాలు. అర్పించిన ప్రతి అర్పణ నీ నామ మహిమార్థముగా వాడబడటకు మీ పరిచయంలో ప్రభువా మీరు తండ్రి అవసరమైనటువంటి వాటి వరకు ఉపయోగించడం మీ సహాయం చేయించాచి వారి కష్టార్జితంలో నుండి మీరు ఇచ్చిన ఆరోగ్యం బట్టి, ఆర్థిక వనరులను బట్టి ప్రభువా కృతజ్ఞతాపూర్వకంగా వారు సమర్పించుగా వారిని, వారి బిడ్డలు, వారి కుటుంబాన్ని, వారి కలిగిన సమస్తాన్ని మీరు దీవించండి. అలాగే ప్రభువా తండ్రి మీరు తీసుకొచ్చినటువంటి వారిని, ఒకవేళ ప్రథమ ఫలాలు తీసుకుని చుట్టూ వారిని, వారి కుటుంబాన్ని ఆయా రీతిగా కాలను సమర్పించిన ప్రతి వారిని తండ్రి జీవము కలిగినటువంటి దేవుడు అయినటువంటి మీరు వారి యొక్క జీవితాలలో మీ యొక్క మహాకృప క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో వారి యొక్క ప్రతి అవసరతను తీర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోమండి. మీకు ఆన్సర్ దొరుకుతుంది, దాని ద్వారా మీకు బహుమతి కూడా దొరుకుతుంది అని చెప్పాను. కళ్ళు మూసుకొని ప్రార్థించడం వల్ల జరిగేటువంటి వేలు ఏమిటంటే, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 4వ వచనం 15వ వచనంలో ఏముందంటే 2 వేళ్ళు ఉన్నాయి. ఒకటి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తే దేవునికి వస్తుంది మనకి, అంటే దేవుని యొక్క స్వరం వస్తుంటాము. రెండవది దైవ దర్శనము కలుగుతుంది. దేవోక్తి వస్తుంది, దైవ దర్శనము కలుగుతుంది. ఆ 2 వచనాలను బట్టి సంఖ్యాకాండము 24వ అధ్యాయము 4వ వచనము 15వ వచనంలో రాయబడి ఉన్నటువంటి మాట. బిలాముతో జరిగిన సంభాషణలో అక్కడేమో పైన కళ్ళు తెరిచినప్పుడు అని రాయబడి ఉంది, ఇంట్లో ఏమనుందంటే కళ్ళు మూసుకున్నప్పుడు అని ఉంది. నేను చెప్పినట్టే రాయబడిన ఆన్సర్ సార్ ఒకసారి చూడండి. దేవుని స్వరం వింటాము, దేవుని చూస్తాము అని రాసిన కరెక్టే. అంటే ఆ భావం ఒకటి వస్తే ఆ ఆన్సర్ కరెక్ట్. దైవోక్తి వస్తుంది, దైవ దర్శనము కలుగుతుంది కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే. అది ఆ ప్రశ్నకు సమాధానం. ఈ ప్రశ్న మనకి బయట చూసించారు కాబట్టి ఈ నెలలో ప్రశ్న ఇవ్వంటే కాబట్టి వచ్చే నెలలో ఉంది ఆల్రెడీ ప్రశ్న సిద్ధపరిచి ఉన్నాం. ఎందుకైనా మంచిది మీరు ఒకసారి యెహోషువ గ్రంథం చదువుకుంటా ఉండండి. ఆ ప్రశ్న వచ్చిన క్షమించండి, న్యాయపూర్వం చదువుతూ ఉండండి, న్యాయపూర్వ గ్రంథం చదువుతూ ఉండండి. ఆ ప్రశ్న మీకు వచ్చినప్పుడు సులభంగా మీరు ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది. అందరూ లేచిపోతాం. ప్రార్థన పాట కూడిన ప్రార్థన ఆశీర్వాదం గీతంతో తీసుకున్నాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, దయామైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ ఆగస్టు మాసం మొదటి పునరుద్ధాన దినమునందున సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అయినటువంటి మిమ్మలను
స్తుతించి ఆరాధించడానికి, గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆయుష్ను బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు కలిగినటువంటి దానిలో మీరు ఇచ్చినటువంటి శక్తిని బట్టి, బలాన్ని బట్టి, మాకు ఇచ్చిన ఆర్థిక వనరులను బట్టి మరలా ప్రభు మీ పరిచర్య కొరకై ఇవ్వటానికి మా పట్ల ప్రభు ఇవ్వగలిగినటువంటి శక్తిని మా అందరికి మీరు దయచేసినందుకై మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. చేచాచి మీ పరిచర్యను ముందు కొనసాగటకు ఇచ్చినటువంటి ప్రతి హస్తాన్ని మీరు దీవించండి. పరిచారకులుగా పనిచేసినటువంటి మీ బిడ్డలను మీరు దీవించండి. ఆయా రీతిగా ఈ పరిచర్య ముందుకు కొనసాగించటకు ప్రోత్సాహకరంగా ఇచ్చినటువంటి కానుకలను బట్టి మీకు స్తోత్రములు. ఎంతో ప్రభా మేము మీకు ప్రియమైనటువంటి కుమారులుగా మేము ఉండాలి అంటే మీరు పంపించేటువంటి ప్రదేశంలో పోవటానికి మేము సిద్ధముగా ఉండాలి. మీ పని చేయటానికి మేము సంసిద్ధంగా ఉండాలి. రెండోది, పాపం నుండి పారిపోవటానికి మేము కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. పొరపాట్లను క్షమించగలిగినటువంటి కృపను మాకు దయచేయండి. ప్రార్థన చేయగలిగినటువంటి సామర్థ్యం మాకు దయచేయండి. అలాగే ప్రభువా, వాక్యాన్ని పఠించేటువంటి వారు ఉండటకు సహాయం దయచేయండి. గాయమును ప్రార్థన ఈ యొక్క వాక్య పఠనము మేము చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువు అనే గాయం కట్టేటువంటి ప్రియమైనటువంటి వైద్యులముగా మేము ఉండటకు సహాయం దయచేయండి. క్రీస్తు ప్రభువానికి శరీర భూలోకంలో ఉన్నప్పుడు గాయములతోటి, పాపం అనేటువంటి గాయములతోటి, శరీర సంబంధమైన గాయములతో ఉన్నటువంటి వారి యొక్క గాయములు కట్టినటువంటి దేవుడు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ అలా మేము జీవిస్తూ ప్రభువా, ఇదిగో మేము ముందున్నటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి పరిశుద్ధ ఆత్మ వరమును మాకు మీ కృపగా అనుగ్రహించి, మీ కృపలో జ్ఞాపకం చేసుకుని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. చేరువచ్చిన ప్రియబిడ్డల కుటుంబాలు సమస్తాన్ని మీరు దీవించండి. ఇదిగో తండ్రి, రెండవ ఆరాధనలో పాల్గొంటున్న ప్రియబిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి కృపాక్షరంతో నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, ఈ రాజ్యం మాకు వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చిన ప్రకారం నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మీద మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం వారు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం తండ్రి. ఆమేన్. మన పరమతమైనటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి, కాపుదల చేరించిన మనందరి మీదను, ఆయా రీతిగా కానుకలు సమర్పించిన ప్రియబిడ్డల మీద ఈ దినమున శ్రీకాంత్ విషయంలో చేసిన మేలు కొరకై తల్లిదండ్రులు తీసుకొచ్చిన పలహారం వారి కుటుంబానికి, సంఘ స్వరానికి ఆర్థికంగా సహకరించిన ప్రియ కుటుంబానికి, చేరువచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి ఆశీర్వదించి దీవించునుగాక.
ఆమేన్. ఆశీర్వాదం మమ్మీయా వర్షింపజేయు దిశా ఆశతో నమ్మియున్నాను ఈ సత్యవాదము